భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. కానీ కొన్ని క్షేత్రాలు మాత్రం తమలోనే ఒక గొప్ప రహస్యాన్ని దాచుకొని ఉంటాయి. అలాంటి అద్భుతమైన పంచలింగ క్షేత్రాల్లో ఒకటి తెలంగాణలోని మంతని. ప్రకృతి, పురాతన వస్తువులు, ప్రాచీన దేవాలయాల మహిమ గురించి మీకు చూపించడం ఇదే మా చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మనం ఇప్పుడు ఉన్న ప్రదేశం శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయం. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైన మరియు పవిత్రమైన శైవ క్షేత్రం. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేస్తూ 5 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆ పంచలింగాలు ఏమిటంటే అవి: మొదటిది గౌతమేశ్వర ఆలయం, రెండవది సిద్ధేశ్వర ఆలయం, మూడవది శిలేశ్వర ఆలయం, ఇప్పుడు మనం 4వది చూస్తున్న భిక్షేశ్వర స్వామి ఆలయం, 5వది సురాబండేశ్వర ఆలయం. ఈ సిరీస్లో గౌతమేశ్వర ఆలయం గురించి ఇప్పటికే చూపించాము. అలాగే సిద్ధేశ్వర, శిలేశ్వర ఆలయాల గురించి కూడా చూపించాము. ఇప్పుడు 4వది అయిన ఈ భిక్షేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. భిక్షేశ్వర అనే పేరు చాలా ప్రత్యేకమైనది. భిక్ష అంటే యాచకుడు. శివుడు భిక్షాటన రూపంలో సంచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఆలయం ఏర్పడిందని విశ్వాసం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనది. నల్లరాతితో తయారు చేయబడింది. సుమారు 1 నుండి 1.25 మీటర్ల ఎత్తు ఉంటుంది. కాకతీయుల శైలిలో పానవట్టంపై ఉంటుంది. ఇది ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు. ఈ లింగం స్వయంభూ అని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ప్రవేశ ద్వారంలో పెద్ద నంది విగ్రహం ఉంటుంది. దాదాపు 1.5 నుండి 2 మీటర్ల పొడవు, 1 మీటరు ఎత్తు ఉంటుంది. ఈ నంది భక్తులను ఆలయంలోకి ఆహ్వానిస్తుంది. భారతదేశంలో చాలా శివాలయాలు సాధారణంగా తూర్పు దిశగా ఉంటాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాశీలోని విశ్వేశ్వర ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అలాగే మన తెలంగాణలోని మంతనిలో ఉన్న శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం కూడా పశ్చిమాభిముఖంగా ఉండటం చాలా అరుదైన విశేషం. భారతదేశంలో ఇలాంటి పశ్చిమాభిముఖ శివలింగాలు చాలా తక్కువ చోట్లే కనిపిస్తాయి. ఇంకా ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో ద్వారపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉండటం చాలా ప్రత్యేకం. అలాగే దక్షిణామూర్తి కూడా ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తాడు. భక్తులు ఇక్కడికి వచ్చి అభిషేకం చేసి జోలె పట్టుకుని భిక్ష వేడుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఈ భిక్షేశ్వర స్వామి ఆలయం మనకు చెప్పే సందేశం: దేవుడు ఎక్కడైనా ఉండవచ్చు. ఆయన్ను చేరుకోవడానికి పెద్దగా ఆర్భాటం అవసరం లేదు. మనస్ఫూర్తిగా భక్తి ఉంటే చాలు. శివుని కృప ఎప్పుడూ మనతో ఉంటుంది. ఈ భిక్షేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న పరమేశ్వరుడు భిక్షాటన రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారని విశ్వాసం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే
మనసుకు ప్రశాంతత, జీవితానికి ఒక దివ్యమైన దిశ లభిస్తుంది. భక్తిభావంతో ప్రార్థిస్తే శివుని కృప ఎప్పుడూ మనతోనే ఉంటుందని ఈ పవిత్ర క్షేత్రం మనకు గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం పలువురు ఆధ్యాత్మిక గురువులు, ఎందరో ప్రముఖులు ఈ స్వామి సేవలో తరిస్తారు. స్వామివారి దివ్య సాన్నిధ్యంలో పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ పవిత్ర క్షేత్రం భక్తి విశ్వాసాలకు ఒక జీవంతమైన ప్రతీకగా నిలుస్తుంది. భిక్షేశ్వర స్వామివారు భక్తుల కోరికలను ఆలకించి కరుణ కటాక్షంతో ఆశీర్వదించే పరమశివుడుగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే మనసులోని ఆందోళనలను తొలగి శాంతి కలుగుతుందని విశ్వాసం. ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ధైర్యం, విశ్వాసం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే దివ్యస్థలంగా నిలుస్తుంది. ఇలా మనం మంతని పంచలింగాల్లో 4వది అయిన భిక్షేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం. ఇంకా మిగిలిన 5వ దేవాలయం సురాబండేశ్వర ఆలయం. దాని గురించి వచ్చే వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ఈ ప్రాచీనమైన పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. ఇలాంటి అరుదైన దేవాలయాలు, తెలియని క్షేత్రాలు చూడాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మీ యాత్రకు ఈ వీడియోలు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయంలో చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిన ప్రదేశం. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి లభిస్తుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడిని మర్చిపోయేలా చేసే పవిత్ర స్థలం ఇది. ముఖ్యంగా శివభక్తులు జీవితంలో ఒక్కసారి అయినా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరియు ఇలాంటి పవిత్ర క్షేత్రాల దర్శనాలు, మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు మరియు ప్రకృతి విశేషాల గురించి మరిన్ని వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ధన్యవాదములు. ఓం నమః శివాయ.